రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చివరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథము మనకు ఇవ్వబడి ఉన్నదో ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఏం చెప్తుంది అంటే మరి మానవులు పాపి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ఏది పాపము ఏది పాపము కాదు అనేటువంటి విషయాన్ని మనకి ధర్మశాస్త్ర గ్రంథం బోధిస్తుంది. ఆ యొక్క ఆజ్ఞలు మనకు వ్రాయబడి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము ఏదైతే సెలవిస్తుందో దాన్ని అంతటిని కూడా ఆయన నెరవేర్చి, అంటే పాపము చేసినటువంటి వారు పాపానికి ఏ ప్రాయశ్చిత్తం చేయాలనేటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఆయన నెరవేర్చి ఇంకా వాటిని చెరిపి వేసి ఆ యొక్క ఆజ్ఞల వల్ల మనకు రావాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది ఆయన భరించి ఆ యొక్క కలువరి సిలువ పైన ఆయన దానిని పూర్తిగా కొట్టివేసి మనకు ఆయన ఏం చేశాడంటే పాపము మన యొద్ద నుంచి తొలగించి మనకు శిక్ష లేకుండా ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవడానికి అనేక మందికి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ కొంచెం మనము అర్థం చేసుకోగలిగితే ఇందులో చాలా గొప్ప మర్మాలు దాగి ఉన్నాయి. ఏంటి అంటే ఎవరు పాపానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞను దేవుడే ఈ లోకానికి వచ్చి దానిని ఆయన మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఆయన భరించి ఆ సిలువను మన నుంచి మన భారాన్ని తొలగించి దాని పరిపూర్ణని ఇంకెన్నడూ కూడా అవి మన పైన ఏలుబడి చేయకుండా వ్రాతనంతా కూడా దానిని ఆయన తొలగించి వేసేసాడు. అవి ఏమి కూడా ఇక ఆజ్ఞలు ఏమి కూడా మనకు అడ్డు రాకుండా ఉన్నట్లు ఆయన చేసేసాడు. మన అపరాధములన్నిటినీ కూడా ఆయన తొలగించి వేశాడు. ఇది నమ్మినటువంటి వారి జీవితాలు ధన్యములై ఉన్నవి. మరి మనము ఆయన యందు విశ్వసిస్తే మన పాపముల నుంచి మనం విడిపింపబడి ఆ యొక్క రక్తంలో మనం కడగబడి మనము నిత్య జీవం పొందినటువంటి వారము ఉంటాం. ఆయన చేత మరి క్షమించబడినటువంటి వారము ఉంటాం. ఆయనతో పాటు మనం పునరుద్ధానం పొందినటువంటి వారము ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు ప్రభువా. యుగములను పరిపాలించువాడా మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిజమే అయ్యా తన్ని మేము ఉండవలసినటువంటి స్థలంలో మీరుండి అయ్యా మాకు విరోధముగా మాకు వ్యతిరేకంగా అయ్యా తన్ని నాయన ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ తొలగించి ఆ శిక్షలన్నింటినీ నాయన తొలగించి మా పాపములకు నాయన ప్రాయశ్చిత్తం జరిగించినైనా మీరే సిలువలో మరణించినటువంటి మా దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మమ్మల్ని క్షమించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోమని అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.